ఈ ఉదయకాలంన ప్రభువు పేరట అందరికీ శుభాభివందనాలు. ప్రభువైన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి. హల్లెలూయా. ఈ దినానికై స్తోత్రాలు చెల్లించండి. ప్రియ సహోదరి సహోదరుడా, మనల్ని రాత్రంతా కాచిన దేవుడు, కాపాడిన దేవుడు. హల్లెలూయా. అనేక శోధల నుండి మనల్ని తప్పించిన దేవుడు, ఆయనకు స్తుతులు చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, యెహోవా దయాళుడు, మంచి దేవుడండి. మన పట్ల ఎల్లప్పుడూ దయను కరుణను చూపుతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య దయ కలిగిన దేవుడండి. యేసయ్య మీ దీన స్థితిని మార్చే దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, మీ పట్ల దయ చూపించే దేవుడు, ప్రేమను చూపించే దేవుడండి. హల్లెలూయా. ఆయన కృప నిరంతరముండును. ఈ ఉదయకాలమున ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన కృప నిరంతరముండును. మనుషుల ప్రేమ లేదా పరిస్థితులు మారవచ్చు, కానీ దేవుని కృప మారని కృప. హల్లెలూయా. ఆయన ప్రేమ మారదండి, ఆయన కృప మారదు, ఎన్నటెన్నటికీ అలాగే ఉంటుంది, యుగ యుగములకు నిలిచి ఉంటుంది ఆయన ప్రేమ, ఆయన కృప అనేది. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య కృప మిమ్మల్ని ఆదరించునుగాక. యేసయ్య ప్రేమ మిమ్మల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన కృప మీ పైన ఉంచుతున్నాడు. సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలంన ఆయనను స్తుతించండి. ఇంతటి గొప్ప దేవుణ్ణి ప్రేమ మరియు దయను పొందుకుంటున్నందుకు మనం ఎల్లప్పుడూ ఆయనను ఆరాధించాలి, స్తుతించాలి మరియు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన దయాళుడు, మన పట్ల దయ చూపించే దేవుడు, కరుణను చూపించే దేవుడు, కృపను చూపించే దేవుడు, ప్రేమను చూపించే దేవుడండి. హల్లెలూయా. ఈ లోకంలో అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? కొన్ని రోజులు ప్రేమ చూపిస్తారు, కొన్ని రోజులు పగను చూపిస్తారు. అలాంటి వారు ఈ లోకంలో ఉన్నారు. నిరంతరం కాదు, ఈ లోకపు ప్రేమ నిరంతరం కాదు. సహోదరి సహోదరుడా, యేసయ్య ప్రేమే నిరంతరమైన ప్రేమ, ఆయన కృపే నిరంతరంగా ఉంటుంది. హల్లెలూయా. ఆయనను స్తుతించండి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఉదయకాలమున యేసయ్య మీ సమస్యలను మార్చే దేవుడు, మీ పరిస్థితులను మార్చే దేవుడు. హల్లెలూయా. యేసయ్యను నమ్ము సహోదరి సహోదరుడా, ఆయన జీవముతో ఉంటున్నాడు, ఆయన జీవిస్తున్నాడు. సహోదరి సహోదరుడా, నీ ప్రార్థనలకు జవాబునిచ్చే దేవుడు, నీ విన్నపాలను అంగీకరించే దేవుడు యేసయ్య. యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీవు జీవముతో ఉన్నావంటే కేవలం ఆయన కృప మాత్రమే. హల్లెలూయా. మనకు ఈరోజు ఉదయం లేచి ఆయనను స్తుతిస్తున్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్యను నమ్మండి. యేసయ్య దయాళుడు, మంచి దేవుడు, దయను కరుణను చూపించే దేవుడు. హల్లెలూయా. మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా, దీన స్థితిలో ఉన్నా, యేసయ్య మిమ్మల్ని లేవనెత్తే దేవుడు. హల్లెలూయా. ఆయన కృప యుగ యుగములకు ఉంటుంది. ఆయనను స్తుతించండి. యేసయ్యా, నీ కృపకై వందనాలు, నీ దయకై వందనాలు, నీ కరుణకై వందనాలు ప్రభువా. యేసయ్య, ఈ ఉదయకాలంలో వినే ప్రతి ఒక్కరూ నిన్ను నమ్మాలి, రక్షణ పొందాలి, మారు మనస్సు పొందాలి. వినే ప్రతి ఒక్కరిపైన దయ చూపించండి, కరుణను చూపించండి, ప్రేమను చూపించండి. యేసయ్యా, వినే ప్రతి ఒక్కరూ నీకు స్తుతులు చెప్పాలి, కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.